ఏపీలో ఈ నెల 8వ తేదీ నుంచి మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్వహించే ఈ పరీక్షలకు దాదాపుగా 5.6 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక ఈ నెలాఖరి 30వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు కొనసాగుతాయి. మెగా డిఎస్సి పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్ష 2 షిఫ్టుల్లో అంటే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్టు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్టు నిర్వహిస్తున్నారు. అయితే తమకు కేటాయించిన సెంటర్ల వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ప్రకారం కాకుండా చాలామంది అభ్యర్థులకు 3వ, 4వ ప్రాధాన్యత ఇచ్చిన సెంటర్లను కేటాయించడంతో అభ్యర్థులు వ్యయ ప్రయాసలు పడుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల అభ్యర్థులకు కడప జిల్లాల్లో పలు కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్షా కేంద్రాలకు ప్రతి అభ్యర్థి గంటన్నర ముందే చేరుకోవాల్సి ఉంటుంది. సమయం మించిన తరువాత అనుమతి ఉండదు. అభ్యర్థులంతా సమయంలోగానే కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యం చేసి ఇబ్బందులు ఎదుర్కోవద్దని అధికారులు అభ్యర్థులకు సూచించారు. 1 నిమిషం లేట్ అయినా అనుమతించమని అధికారులు ప్రకటించారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మొదటి షిఫ్ట్ పరీక్ష రాసే అభ్యర్థులు ఒకరోజు ముందుగానే వచ్చి అక్కడ హోటళ్లలో బస చేయాల్సి వస్తోంది. పరీక్ష కేంద్రం కూడా సిటీలో కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న కాలేజీల్లో వేశారు. అభ్యర్థులతో పాటు వారికి సహాయకులుగా వచ్చిన వారు అక్కడికి చేరుకున్న తర్వాత సెంటర్ల లోపలికి అభ్యర్థులను తప్ప ఎవరినీ అనుమతించలేదు. కనీసం కాలేజీల్లో చెట్ల కింద సేద తీరుదామన్నా కాలేజీ యాజమాన్యం అనుమతించకపోవడంతో చిన్నపిల్లలు ఉన్నవారు రోడ్డు పక్కన, బస్ షెల్టర్ల కింద, జాతీయ రహదారి పక్కన పరీక్ష ముగిసేంత వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి తమ సొంత ఊళ్లకు రవాణా సౌకర్యం సరిగా లేక నానా తిప్పలు పడ్డారు. డిఎస్సి పరీక్ష ఫీజు ఒక్కో సబ్జెక్టుకు 700 రూపాయలు కట్టి ఇప్పుడు పరీక్ష సెంటరు తమ ప్రాంతం కాకుండా ఇతర జిల్లాల్లో సుదూరంగా వేయడంతో పరీక్ష రాసేందుకు 2-3 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు వెంకటేశ్వర్లు అండి. మేము కర్నూలు నుంచి వచ్చాము డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి. దాదాపు మేము మార్నింగ్ 5కి బయలుదేరాము. ఇక్కడికైతే దాదాపు 1-2 చేరాము. బట్ ఇక్కడైతే సౌకర్యాలు ఏం లేవండి. కనీసం యాజమాన్యం వాళ్ళు కానీ లేకపోతే లోపలికి కూడా అలో చేయడం లేదు. ఇక్కడ చిన్నపిల్లలతో బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. మేము రావడానికి పోవడానికి దాదాపు ఖర్చు అవుతుంది. కోచింగ్ చేయడానికి దాదాపు నుంచి మేము దాదాపు ₹1,00,000 పైన ఇన్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్ చూసి మాది గుత్తి నుంచి వచ్చాము. వచ్చాను ఇక్కడికి వస్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా మాకు ఛార్జీలు అంట అవి ఇవి చాలా ఇబ్బంది పడి వచ్చినాము. వచ్చినాక ఉండేదానికి ఏమి సౌకర్యం కూడా లేదు. లోపల చెట్లలో ఉండే అక్కడ ఏం లేకుండా ఇక్కడ కంప చెట్లలో ఉన్నాము. లోపల రాలేదు. లోపలికి ఎవరిని అలో చేయలేదు. పిల్లలని చెట్ల కింద ఉంది. మాకు ఇంత దూరం ఇచ్చే బదులు లోకల్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. అనంతపూర్ దగ్గర కదా మాకు, బాగుండేది. ఎంత ఖర్చు వస్తుంది? దాదాపు 2,000 దాకా ఖర్చు వస్తుంది. పెట్టుకోగలరా? కానీ తప్పదు కదా ఆశ, అందుకు అప్పు చే పొద్దున్న 3:30-4 గంటలకు బయలుదేరినాం సార్. కర్నూలు నుండి పిల్లల్ని వేసుకొని ఇక్కడ పొద్దుటూరులో నరకం సార్ ఇది. సెంటర్ ఏమో స్టేషన్ ఎక్కడ లోకల్ ఇవ్వడు. ఏదో ఆప్షన్స్ ఒక 5 ఆప్షన్స్ పెట్టినాడు సార్. ఆయన మంచి మేధావి. ఏపీఎస్ఆర్టీసీ బతకాలా, అట్ ది సేమ్ టైం ఇక్కడ మేము సఫర్ కావాలా, డిఎస్సి రిలీజ్ కావాలా, ఫండింగ్ కావాలా, అమౌంట్ కావాలా. పిల్లలు ఎట్లా సఫర్ అవుతారు? నీళ్ళులా, తిండిలా, తిప్పల్లా. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. ఉన్నోడు పరిస్థితి గెటన పరిస్థితి. బెస్తవాడు సామాన్యుడు టికెట్ పెట్టి రావాలంటే రాలేక డిఎస్సిని రాయడం లేదు లాస్ట్కి ఎగ్జామ్. చాలా నరకం ఉంది సార్ పరిస్థితి. ఆప్షన్స్ 5 ఇచ్చినాడు సార్ లేదనకుండా. ఆ 5లోనే మీకు ఒకటి అరౌండ్ వేసినాడు. లోకల్ వేస్తే ఏమవుతుంది సార్?
5లో లాంగ్ లాస్ట్ లో ఏది ఇచ్చినాడో అదే ప్రయారిటీ. ఇవ్వడు చేశారు వాళ్ళు లోకల్ వేసి మీరేమని చేస్తారేమో. ఇక ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి గవర్నమెంట్ కి ఇప్పుడు ఆల్రెడీ నష్టాల్లో నడుస్తుంది అది. అట్లా చాలా టాక్టీస్ గా వేస్తున్నారు కానీ బాగా చేసినారు మొత్తానికి అయితే. అంటే ఇంకొకసారి బాబు బుద్ధి చాలా ఇబ్బందులు సార్. ఇక్కడ అవుట్స్కట్స్ లో ఉన్నారు పరిస్థితి. ఆటోలు ఉండవు, రైల్వే సర్వీస్ ఉండదు మనకి. ఒకటి కాదు ఇంకా పిల్లలు అంటే నీళ్ళు లేరు ఇక్కడ. చెట్లు లేదు కదా, చెట్టు కింద ఉందామంటే షెడ్ ఏమి షెడ్ కింద కూర్చున్నాం. ఎంతమంది ఉంటారు ఈ షెడ్ కింద? బస్ షెల్టర్ కింద. అది వీళ్ళు కట్టించిన దాంట్లోనే ఒక చెట్టు షెడ్ లేదు. లోపల రాని సార్ లోపల కూడా అలో లేదు. పూర్తి బిచ్చగాళ్ళ బతికే అయిపోయింది మాది అంతే. బనానపల్లి సార్, నంద్యాల డిస్ట్రిక్ట్ బనానపల్లి. మాకు నంద్యాల కర్నూలు దగ్గర సార్. పొద్దుటూరు ఇంత దూరం వచ్చాం. మాకు రానిపోనికి ఛార్జీలు, తర్వాత భోజనం ఖర్చులు సుమారుగా 2,000 దాకా వస్తుంది సార్. చాలా మాకు ఇబ్బంది లేదు సార్. రానిపోనికి ఆటోలు పట్టుకొని రావాలంటే 250 అంటే ఆడ నుంచి ఇడికి. బస్సు అంటే చెప్పలేము, బస్సు టయానికి ఉంటావు లేవు చెప్పలేము. మేము టయానికి 9:30కు వచ్చిన ఉదయం నేను. మధ్యాహ్నం తొందరగా వచ్చేందుకు మేలైంది మాకు. కరెక్ట్ టయానికి 12 గంటలు తొందర పడి పొద్దున ఉదయం వచ్చేందుకు మాకు లేకుంటే వెనక్కి పోవాల్సి వస్తుంది మాకు. రాత్రి అవును సార్, ఉదయం ఉంటే ఇంకా ఇబ్బంది. రాత్రి రూమ్ తీసుకొని ఉండాల్సిందే సార్. అది మధ్యాహ్నం మేలైంది మాకు. సొంత జాలు కర్నూలు కర్నూలు ఉంటే బాగుంటుంది దగ్గర. ఒక అడ్రస్ కూడా తెలియదు అనుకొని మనం ఆడ ఈడ అనుకొని అవును సార్ టెన్షన్ పడ్డాం, ఇబ్బంది పడ్డాం తెలియలేక. ఇది మాకు కొత్తగా మాకు తెలియదు పొద్దుటూరు. ఇక్కడ కాలేజీలోనే ఉంది, టౌన్ లోనే ఉంది, దూరం ఉందే ఇక్కడ. ఇది దూరమే కదా సార్ మాకు తెలియదు కొత్త మాకు. ఆడ నంద్యాల అయితే మాకు దగ్గర అవుతుంది, నంద్యాల సెంటర్ మాకు. మాది గుర్తుందా? ఏంటి కోసం వచ్చినారు? ఎగ్జామ్ రాసి మాకు ఏది డిఎస్సీనా? అవును టీచర్ పోస్ట్ లో. ఎన్ని గంటలకు బయలుదేరినారు? మేము 8 గంటలకే బయలుదేరినాం. ట్రైన్కి వచ్చి ఎర్రగొట్ల దిగి మళ్ళీ పొద్దుటూరుకి వచ్చి ఆ బస్ స్టాండ్ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి. ఇబ్బంది అనిపించలేదా? మామూలే, ఇంకా మామూలే, కష్టపడాల్సిందే కదా కావాలని. సౌకర్యాలు ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ఏమన్నా అయిపోయా ఇంకా బంకులు ఉన్నాయి, బంకులో కూర్చున్నాం. ఇంకేముంది ఇది కూర్చొని ఏమో రానిదంటే పోలే. ఇక్కడ ఏముంది బంకులు నీళ్ళ ఒక భోజనాలు లేవు, ఏం లేవు. ఏమో ఏం చేస్తాం, మన కోసం వచ్చినా మన కష్టం. సార్ కర్నూలు ఎగ్జామ్ బయాలజీ డిఎస్సి. సౌకర్యంగా ఉంది? అసౌకర్యమే కదా సార్ ఇంత దూరం రావాలి. సెంటర్ ఇది పొద్దుటూరు సార్. మేము కర్నూలు నుండి రావాలంటే దాదాపు 6 hours 5.5 hours జర్నీ చేసి రావాలి. మరి తిరిగి పోవడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సార్. 5 నుండి పోవాలంటే ఎక్కడో నైట్ 11 అట్లా అవుతుంది కర్నూలు వెళ్ళే పాటికి. అంటే సొంతంగా లేదా ఎవరికి? సొంత జిల్లాల్లో లేదు సార్, ఏమీ లేదు. సొంత జిల్లా ఏమీ లేదు. అదే ఇంత దూరం ఇక్కడ ఏమి కూడా ఏమి ఉండవు. లంచ్ కానీ కూర్చోవడం సౌకర్యం లోపల కూడా అనుమతించాలి. రోడ్డు పైన ఉన్నాం సార్. ఉదయం 7:50 సార్. ఛార్జీలు వస్తాయి సార్, ఒక 1000 దాకా వస్తాయి సార్. అంటే ఒకరితో పాటు ఇంకొకరు రావాలి కదా సార్. లేడీ ఉంటే 2 రావాల్సి వస్తుంది. ఒక 2000 ఎక్స్ట్రా అయింది.
మరి రెండోది ఫస్ట్ అప్లై చేసుకున్నాం సార్, అట్లా వేస్తే ఓన్ డిస్టిక్ లో వేస్తాం అనుకున్నాం. అట్లా కూడా లేదు, మరి ఎట్లా తీసుకున్నారు, ఏం బేస్ చేసి తీసుకున్నారు, అదర్ డిస్టిక్ వేసేసినారు. మరి రావడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం. కర్నూలే. ఇప్పుడు ఏమంటున్నారు? టైం అయిపోయింది, 5 minutes లేట్ అయింది. ఇంకా నాలో లేదన్నారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు కర్నూలులో చేయడం? దూరమే కదా వేయడం. అంత దూరం నుంచి రావడం, 2 బస్సులు మారి రావడం కూడా టైం అయిపోయింది. మధ్యలో కూడా బస్సులు కూడా స్లో ఉంది. ఇంకా అందుకోసమే లేట్ అయిపోయింది. అక్కడే ఉండింటే అక్కడే వేస్తే, కర్నూలులోనే వేసింటే రాసేవాళ్ళం కదా తొందరగా పోయి అని. అంతే, ఏం లేదు. ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు? మామూలుగానే ప్రిపేర్ అయినా, పిల్లలు ఉన్నారు కాబట్టి. అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు గవర్నమెంట్? దగ్గరలోనే ఎక్కడ బట్టి బాగుండేది అని, అంతే. ఇంత లాంగ్ వేయకుండా